ఢిల్లీ ప్రభుత్వం లెఫ్టినెంట్ గవర్నర్ మధ్య అధికారాల విషయంలో వివాదాలు తలెత్తాయి. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టులో అధికారాల పరిధిపై విచారణ జరిగింది. తీర్పు రాష్ట్ర ప్రభుత్వానికి అనుకూలంగా రావడంతో సీఎం కేజ్రీవాల్ సర్కార్కు ఊరట లభించింది. ఈ నేపథ్యంలో సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ స్పందించారు. ఉన్నత ధర్మాసనం ఇచ్చిన తీర్పు కేంద్ర ప్రభుత్వానికి చెంపపెట్టన్నారు. ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ప్రభుత్వం పైన ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ చేస్తున్న అనేక ఇబ్బందుల గురించి సుప్రీంకోర్టుకు వెళ్లారని, దీంతో సుప్రీం అనుకూల తీర్పు ఇచ్చిందన్నారు. ఆశ్చర్యం ఏంటంటే ఒక ముఖ్యమంత్రిగా ఉన్న కేజ్రీవాల్ వాళ్ళ వంట మనిషిని కూడా కంట్రోల్ చేయడానికి సాధ్యం కాదని, వంట మనిషి కొడితే కూడా అతని మీద కేసు పెట్టాలంటే కేంద్ర హోం మినిస్టర్ పర్మిషన్ ఇస్తే తప్ప కేసు పెట్టలేరన్నారు. పంజరంలో చిలుకగా పెట్టి కేంద్ర ప్రభుత్వం నడిపిస్తుందని ఆరోపించారు. ఇది చాలా అన్యాయమని, ఫెడరల్ సిస్టమ్ రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమన్నారు. ప్రజల చేత ఎన్నుకోబడిన ముఖ్యమంత్రికి పవర్స్ ఉంటాయని, కానీ లెఫ్టినెంట్ గవర్నర్స్ కు ఉంటాయా అని ప్రశ్నించారు. ఇది ఎట్టి పరిస్థితుల్లో ఆమోదించాల్సిన వీలు లేదని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందని తెలిపారు. సుప్రీం తీర్పును స్వాగతించారు. ఉన్నత ధర్మాసనం ఇచ్చినటువంటి తీర్పు కేంద్ర ప్రభుత్వానికి చెంపపెట్టు. కేజ్రీవాల్ ప్రభుత్వం పైన ఢిల్లీలో లెఫ్టినెంట్ గవర్నర్ చేస్తున్నటువంటి అనేక ఇబ్బందులు, దీనన్నింటినీ గురించి ఆయన సుప్రీంకోర్టుకు వెళ్ళాడు. అంత ఆశ్చర్యం ఏంటంటే ఒక ముఖ్యమంత్రిగా ఉన్న కేజ్రీవాల్ వాళ్ళ వంటింటి మనిషిని కూడా కంట్రోల్ చేయడానికి సాధ్యం కాదు. ఒకవేళ వంటింటి మనిషి ముఖ్యమంత్రిని కొడితే కూడా అతని కేసు పెట్టాలంటే మళ్ళా కేంద్ర హోమ్ మినిస్టర్ పర్మిషన్ తప్ప కేసు పెట్టలేరు. అంతటి అభద్రతా భావంతో ముఖ్యమంత్రి ఉంటాడా? ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి ముఖ్యమంత్రి చివరికి వాళ్ళ ఇంట్లో వంట మనిషి మీద కూడా కంట్రోల్ లేని పద్ధతుల్లో పెట్టి ఒక పంజరంలో పెట్టినటువంటి చిలకలాగా పెట్టేసి కేంద్ర ప్రభుత్వం నడిపిస్తూ ఉంది. ఇది చాలా అన్యాయం. ఇది డెమోక్రటిక్ రాజ్యాంగం తక్కువ. రెండోది ఏంటంటే ఇది ఫెడరల్ సిస్టమ్, ఇది మంది రాజ్యాంగ స్ఫూర్తి. ఫెడరల్ సిస్టమ్ ప్రకారం ఎన్నుకున్న ప్రభుత్వానికి ముఖ్యమంత్రికి రాకుండా పవర్స్ కేవలం లెఫ్టినెంట్ గవర్నర్స్కి ఉంటాయా? ఇది ఎట్టి పరిస్థితులను ఆమోదించడానికి వీలు లేదని చెప్పేసి సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. మేము స్వాగతం పలుకుతా ఉన్నాం. ఈ తీర్పు కేవలం ఢిల్లీ గవర్నమెంట్కి కాదు, దేశంలో ఉన్నటువంటి ఇతర రాష్ట్రాల్లో కూడా. ఇప్పుడు పాండిచేరిలో ఉన్నటువంటి లెఫ్టినెంట్ గవర్నర్, తర్వాత తెలంగాణలో ఉన్నటువంటి గవర్నర్, తమిళనాడులో ఉన్నటువంటి గవర్నర్, కేరళలో ఉన్నటువంటి గవర్నర్, వీళ్ళు కూడా వాళ్ళ పరిధి దాడుతూ ఉన్నారు. వాళ్ళ లక్ష్మీరేఖను దాడుతూ ఉన్నారు. వాళ్ళకు ఉండాల్సిన పరిధి కాకుండా ఎన్నికైన ప్రభుత్వాన్ని కంట్రోల్ చేసే స్థాయికి వెళ్ళిపోతున్నారు. బిల్స్ పెండింగ్ పెడతారు. తెలంగాణ గవర్నమెంట్ బిల్స్ పెండింగ్లో పెడుతున్నారు. తమిళనాడులో ఉన్నటువంటి గవర్నర్ అయితే విపరీతంగా సిద్ధాంతాలు మాట్లాడి దక్షిణ రాష్ట్ర ద్రవిడుల్ని అవమానపరుస్తూ చివరికి పెరియార్ లాంటి వాళ్ళు అవమానపరిచే మాట్లాడుతున్నాడు. మరి కేరళ గవర్నర్ మరి ఇంకొక విధంగా మాట్లాడుతున్నాడు. ఈ పద్ధతుల్లో ఎన్నికైన ప్రభుత్వాన్ని గవర్నర్ చేత కంట్రోల్ చేయడానికి చేసేటువంటి కృషి ఉందే, అది ఫెడరల్ సిస్టానికి ప్రమాదం. దీన్ని గుర్తించాలా. అందుకే ఢిల్లీపై ఇచ్చిన తీర్పు కేవలం ఉన్నత ధర్మాసనం ఒక ఢిల్లీ వరకే కాదు, దేశం ఇతర రాష్ట్రాల్లో ఉన్న గవర్నర్స్ కూడా దాన్ని గుర్తుపెట్టుకోని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాను.